Go back, Modi. Go back, go back. Khabardar Narendra Modi. Go back. Khabardar Narendra Modi. Go back, go back. Khabardar Narendra Modi. Go back, go back. ఎంపీ ఎలక్షన్లో భాగంగా మోడీ రాజన్న సిరిసిల్ల జిల్లా వెంబడాడకు వస్తున్నారని మన సమాచారం అందింది. ఇమ్మీడియట్లీ మోడీ గో బ్యాక్. మేము ఉస్మానియా విద్యార్థి ఓయూజేఎస్గా బోధన విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాము. 10 సంవత్సరాలలో మోడీ చేసింది ఏం లేదు. విద్యార్థులకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారని మాయామాటలు చెప్పడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టర్స్ అన్ని ప్రైవేట్ సెక్టర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ 10 సంవత్సరాల్లో బండి సంజయ్ ఎంపీగా ఉన్నారు. మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ టెంపుల్కు ఏం అభివృద్ధి జరిగింది, మరియు కొండగట్టుకు ఏం అభివృద్ధి జరిగింది, ఎక్కడేసిన బొమ్మడి అక్కడే ఉంది. అంతేకాకుండా పేద విద్యార్థులకు కావచ్చు, సామాన్య ప్రజలకు కావచ్చు, ఎవరికి కూడా ఈ మోడీ గారితో ఈ బీజేపీ ప్రభుత్వంతో ఎలాంటి న్యాయం జరగదని, ఎలాంటి అభివృద్ధి జరగదని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇమ్మీడియట్లీ మోడీ గారు గో బ్యాక్ చేయాలి. లేకపోతే మేము ఉస్మానియా విద్యార్థులు ఆల్రెడీ వచ్చి వేములవాడ జిల్లాలో, మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడలో సిరిసిల్లో ఉన్నారు. కాబట్టి మేము బహిరంగ సభను మేము అడ్డుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్ విద్యార్థి అమరవీరులు. బహుజన విద్యార్థి సంఘాలు, మిగతా విద్యార్థి సంఘాల తరఫున మోడీ గారు లాస్ట్ 10 ఏళ్లలో, మోడీ గారు మొత్తం 10 ఏళ్లలో ఆయన సాధించింది ఏంటిది అంటే కోడిగుడ్డు, గాడిద గుడ్డు, ఉత్త చెంబులు తప్ప ఆయన సాధించింది ఏం లేదు. ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు కరోనాకు సంబంధించినది ఏమైనా చేస్తున్నారా? కనీసం కరోనాలో రోడ్లు పట్టుకొని కూలీలు, రోజువారీ కూలీలు, మిగతా జనాలు తిండి లేక చేస్తుంటే ఈయన వచ్చేసి ఖాళీ నువ్వు దీపాలు పెట్టు, నువ్వు పల్లెలు కొట్టు అని చెప్పిన వ్యక్తి మోడీ గారు. రిజర్వేషన్లు తీసేస్తా అని స్టార్ట్ చేసింది మోడీ గారు. మొత్తం రిజర్వేషన్ సిస్టమ్ని నాశనం చేసి ఇప్పుడు మేము మళ్ళీ వస్తే రిజర్వేషన్ తీస్తా అంటున్నారు మోడీ గారు. ఈ రిజర్వేషన్లు లేకుంటే బడుగు బలహీన వర్గాల వాళ్ళు, ఎస్సీ ఎస్టీల వాళ్ళు ఉద్యోగం చేసుకోవద్దా? ఈ దేశంలో బతకద్దా? మీ మనువాదమే బతకాలా? మీ మనువాదంలో వచ్చి కింద వాళ్ళలాగా మీకు బానిసల్లాగా బతకాలని చేస్తున్న మోడీ గారు వీటికి సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణలో ఎట్లా అడుగు పెడతారు? ఈ తెలంగాణలో అడుగుపెట్టిన మీరు ఆర్ట్స్ కాలేజ్ ముందు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ముందు కనుక మీరు సమాధానం చెప్పకుండా తెలుగు వాళ్ళలో అడుగుపెట్టినట్టయితే మిమ్మల్ని బేషరతుగా అడ్డుకుంటా. మీరు అదానీ పోర్టులకు మీరు నిజమైన దేశభక్తుడే అయితే ఒకే వ్యక్తికి కార్పొరేట్ రంగాన్ని కొమ్ము కాస్తూ అదానీ పోర్టు నుంచి వచ్చిన డ్రగ్స్కు మీరు అనుమతిస్తారు, రైల్వేస్కి అనుమతిస్తారు. అదానీ పోర్టు నుంచి అదానీ వాళ్ళకు రైల్వేస్కి అనుమతిస్తారు. అదే అదానీ గ్రూప్ వేరే దేశంలో బొగ్గు తగ్గితే ఆ బొగ్గును కూడా 10% ఖచ్చితంగా కొనాలని భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెప్తారు. మీరు చేసేది న్యాయమేనా? దీనికి సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణకు అడిగెట్లా పెడతారని విద్యార్థి సంఘాలుగా మేము అడుగుతున్నాము. జన్ధన్ ఖాతాలో 15 లక్షల కోట్లు వేస్తా అన్నారు కదా మోడీ గారు. ఈ 15 లక్షల కోట్ల నల్లధనము ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద మీరు తెచ్చుకొని వేసుకున్నారా? ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద మీరు ఎవరైతే అవినీతి అని ఒక పేరు పెడతారో ఆడికి ఈడీని పంపుతారో, తర్వాత మోడీ పోతారు, పోయి అక్కడి నుంచి ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద మళ్ళీ మీరు డబ్బును మీ బీజేపీ ఖాతాలోకి వేసుకుంటారు. దీనికైనా మీరు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ని 2018లో సవరించి దాని నుంచి మీరు మనీని మళ్ళీ రివర్స్ చేసుకోవడానిక? ఈ వీటికి సమాధానం చెప్పకుండా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో అడిగెట్లా పెడతారు? అంబేద్కర్ రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని మారుస్తా అన్న అంత ధైర్యం నీ గుండెకి ఏం నుంచి వచ్చింది? ఇలాంటి ఉన్న వ్యక్తి ఈ తెలంగాణలో అడుగు పెట్టనివ్వమని మేము బహుజన విద్యార్థి సంఘాల తరఫున, ఉస్మానియా యూనివర్సిటీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం.